నమస్తే. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ప్రెజెంట్ ఒకే ఒక వార్త హాట్ టాపిక్ గా మారింది. అదే అమెరికా తన సుంకాల విధానంలో తీసుకున్న అనూహ్య నిర్ణయం. భారతీయ వస్తువులపై కేవలం 10% టారిఫ్ మాత్రమే ఉంటుందని వైట్ హౌస్ తాజాగా ప్రకటించింది. అసలు 50% నుంచి మొదలైన ఈ సుంకాల యుద్ధం 18% తగ్గి ఇప్పుడు 10% ఎలా వచ్చింది? అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ సంచలన తీర్పు ఏంటి? డొనాల్డ్ ట్రంప్ వ్యూహం మారుతోందా? దీనివల్ల మన దేశ ఎగుమతిదారులకు సామాన్యులకు వచ్చే లాభమేంటి? గతేడాది ఏప్రిల్ నుంచి అమెరికా భారత్ మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరిన సంగతి తెలిసిందే. అమెరికా ఉత్పత్తులపై భారత్ ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఆరోపిస్తూ ట్రంప్ సర్కార్ భారతీయ వస్తువులపై ఏకంగా 50% వరకు టారిఫ్లను పెంచేసింది. దీనికి తోడు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందున భారత్పై మరిన్ని ఆంక్షలు విధించింది. అయితే ఈ ఫిబ్రవరి ఆరంభంలో ప్రధాని మోదీ, అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల ఫలితంగా ఆ సుంకాలు 18% తగ్గాయి. కానీ ఇప్పుడు సీన్ ఒక్కసారిగా మారిపోయింది. భారత్పై సుంకాలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ట్రంప్ విధించిన భారీ సుంకాలు చెల్లవని కోర్టు తేల్చి చెప్పేసింది. ఈ పరిణామంతో ట్రంప్ యంత్రాంగం వెనక్కి తగ్గక తప్పలేదు. అయితే ట్రంప్ తన పట్టు వదలకుండా ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి వచ్చే దిగుమతులపై 10% తాత్కాలిక దిగుమతి సర్చార్జ్ విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 24 నుంచి ఇది అమలులోకి రానుంది. కోర్టు తీర్పుతో తగ్గే నష్టాన్ని ఇలా సర్చార్జ్ ద్వారా భర్తీ చేసుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. 10% సుంకం అనేది భారత్కు ఒక రకంగా వరప్రసాదం అని చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం 18 నుంచి 50% వరకు భారం మోయాల్సి వచ్చేది. ఇప్పుడు అది 10%కి పడిపోవడంతో చైనా లేదా వియత్నాం వంటి దేశాలతో పోలిస్తే భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లో చౌకగా లభిస్తాయి. దీనివల్ల మన ఎగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, గార్మెంట్స్ వస్తువులపై గతంలో భారీ సుంకాలు ఉండేవి. ఇప్పుడు 10%కి తగ్గడంతో ఆర్డర్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. జెమ్స్ అండ్ జ్యువెలరీ, ఆటో విడిభాగాలపై 18% వరకు సుంకాలుండగా ఇప్పుడు 10%కి పరిమితం కానున్నాయి. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ప్రకారం ఇది కేవలం 150 రోజుల వరకు ఉండే తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. ఆ తర్వాత భారత్, అమెరికా మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం మార్పులు ఉండవచ్చు. సో ఇది కేవలం 150 రోజుల తాత్కాలిక నిర్ణయం కావటం వల్ల దీర్ఘకాలిక కాంట్రాక్టులు చేసుకునే కంపెనీలు జాగ్రత్తగా ఉండాలి. అమెరికా సుంకాలు తగ్గించినందుకు ప్రతిగా భారత్ కూడా అమెరికా నుంచి వచ్చే వస్తువులపై సుంకాలను 0కు తగ్గించాల్సి ఉంటుంది. ఇది స్థానిక తయారీదారులపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మొత్తానికి అమెరికా సుప్రీంకోర్టు తీర్పు, ట్రంప్ వ్యూహాత్మక వెనుకడుగు భారత్కు భారీ లాభాన్ని చేకూర్చాయి. 50% టారిఫ్ నుంచి 10%కి తగ్గటం అంటే భారత ఎగుమతిదారులకు ఇదొక పండగనే చెప్పాలి. వచ్చే వారం భారత వాణిజ్య ప్రతినిధుల బృందం అమెరికా వెళుతోంది. సో అక్కడ తుది ఒప్పందం కుదిరితే భారత బిజినెస్ రంగం కొత్త పుంతలు తొక్కటం ఖాయం.